బుక్ మొత్తంలో అందులో ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టాను నాకు. బోట్లో వెళ్తున్నప్పుడు ఆ స్టామ్ది ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్. మా ఫ్రెండ్ నేను ఇంకొకరు, అది వర్షానికి నిండిపోద్దేమని భయం. పైగా ఉద్యోగం ఇస్తానన్న ఆయనతో చెప్పకుండా నేను అక్కడికి వెళ్ళాను. ఒక చోటుకు వచ్చేసరికి ఈ వర్షానికి ఇంకేంటి పరిస్థితి చూడండి. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. దేవుడి గురించి మాట్లాడుతూ మల్టిపుల్ టైమ్స్ బుక్ మొత్తంలో అట్లీస్ట్ నేను చదివింది ఒక 20 ప్రాపర్గా చదివాను. అందులో ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టాను నాకు. బోట్ ఇన్సిడెంట్ ఒకటి, బోట్లో వెళ్తున్నప్పుడు ఆ స్టామ్ది ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్. నాకు ఆ బోట్ ఇన్సిడెంట్ అన్ని చాలా ఉన్నాయి సార్. అది బోట్ ఇన్సిడెంట్ చాలా, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు చుక్కన శ్రీ అని, అతని పేరు, రైటర్ కమ్ ఆర్టిస్ట్. మేమందరం కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో నాటకాలు కూడా వేసాం. అతనికి ఒక జాబ్ వచ్చింది ఇక్కడ భీమవరం దగ్గర అంతర్వేది అని. అంతర్వేది అంటే భీమవరం నుంచి ఈ బోట్లో వెళ్ళాలి అక్కడ. రైట్. బోట్లో వెళ్ళాలంటే సముద్రం కలుస్తుంది కదా సార్. ఆ సముద్రం కలుస్తుంది. అక్కడే అంతర్వేది ఆలయాలు తీర్థాలు కూడా జరుగుతుంటాయి అక్కడ. సరే అక్కడికి వెళ్ళాలంటే అతను నన్ను ఏం రిక్వెస్ట్ చేశానంటే, ఎవరే అక్కడ జాబ్ చేస్తున్నాడు అతను, అంటే వాళ్ళ బాస్, నువ్వు వచ్చి కొంచెం మిమిక్రీ అది ఎక్కడ చేస్తే, అప్పట్లో మిమిక్రీ చేస్తుండేవాడు, చేస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా, నాకు కొంచెం ప్రమోషన్ అది బాగుంటుంది. సరే అని చెప్పి వెళ్ళినప్పుడు అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అత్తిలి కాలేజీలో ఇంటర్వ్యూ. ఓకే. లెక్చరర్ జాబ్. నైట్ రావాలి అక్కడి నుంచి. నైట్ చిన్న బోట్ ఉంటుంది అప్పుడు, ఆ పడవలు అప్పుడు ఆ నైట్ టైం ఉండవు. ఒక బోట్ మాట్లాడి పెట్టాడు వాడు అక్కడ, దాన్ని అంటారు మర బోట్ అంటారు దాన్ని. దానిలో ఎక్కాం. డొర్రుంటూ వస్తుంది. తెల్లవారేసరికి భీమవరంలో వచ్చి ఇమీడియట్గా స్నానం చేసి, లేకపోతే డైరెక్ట్గా అత్తిలి వెళ్ళిపోయి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అది పొజిషన్. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాం. మధ్యలో వచ్చేసరికి చిన్న వర్షం. అది బోట్ ఎంత ఉంటుందంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఉంటుంది. అందులో ముగ్గురు ఉన్నారు. అందులో ముగ్గురు, మా ఫ్రెండ్, నేను, ఇంకొకతను. రైట్. దాని నుంచి వస్తున్నాం. అది వర్షానికి నిండిపోద్దేమో అని భయం. దాంతో లోపల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో నీళ్ళు తీసి బయటపడి, పెద్ద వర్షం కాదు, ఓ మామూలు, ఇది పర్వాలేదులే అనుకునే వర్షం పెద్దదైపోయింది. మునిగిపోద్దేమో అని భయం. ఎంత పెద్ద ఇదైనా సరే చిన్నపిల్లలమే కదా, 22 years బ్యాచ్. అబ్బా ఇప్పుడు ఏంట్రా బాబు, పైగా ఉద్యోగం ఇస్తానన్న ఆయనతో చెప్పకుండా నేను అక్కడికి వెళ్ళా. ఎందుకంటే వాడికి ఉపయోగపడతాం పాపం, వాడికి ఆ రోజే అక్కడ వాళ్ళ ఈ ఫెస్ట్ జరుగుతాయి కదా, దానికని. తెల్లవారేసరికి అదంతా తోడుకుంటూ ఒక చోటుకు వచ్చేసరికి ఈ వర్షానికి బుర్రు అనేది ఆగిపోయింది. ఇంకేంటి పరిస్థితి చూడండి. సిరికించప్పడు శంఖచక్ర యుగమును చేదో ఈ సంధింపడు, ఏ పరివారం మనం చేరడు. అంటే ఇప్పుడు ఇంక నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనుకుంటేనే పర్లేదు, ఐ కెన్ డూ మై ఎఫర్ట్ అనుకున్నాడు అనుకోండి, నువ్వు పడు, ఎంత కష్టపడతావు అంటాడు. ఇంకప్పుడు ఎవడు దిక్కు? ఇక్కడ ఆస్తికత్వం వైపు ఆలోచిస్తే నీ బ్రెయిన్ నీకు దిక్కు అంటాడు. నాస్తికత్వం వైపు ఆలోచిస్తే, ఆస్తికత్వం వైపు ఆలోచిస్తే బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనుకుంటాం. నీకు సహాయం చేయగలిగింది నీ ఆలోచన అని వాడనుకుంటే, ఆలోచన రూపంలో వచ్చిన దేవుడు అని వాడనుకుంటాడు. అందుకే నేను నా బుక్లో లాస్ట్ పేజీలో రాశాను చూడండి. అందుకని అక్కడ దేవుడు గుర్తొచ్చాడు, అక్కడ మిమ్మల్ని కాపాడాడు. అప్పుడు కాసేపు అలా ఉన్న తర్వాత వాడేదో ట్రై చేసి ఇంకా లాభం లేదురా. ఒకటేంటంటే ప్రాణం పోద్దా అనేది సెకండరీ, రెండోది ఉద్యోగం పోద్దేమో అని భయం. ప్రాణం కంటే ఉద్యోగం గొప్పది. ప్రాణం ఉందనుకో, ఉద్యోగం లేకపోతే ఆపర్చునిటీ, ఉద్యోగం ఒకటే ఉంటుంది, ప్రాణం లేకపోతే అనే దాని మీద దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ ఇంటర్డిపెండెంట్. డెఫినెట్లీ సార్. కాబట్టి దాని గురించి ఆలోచించి ఎలాగ అనుకుని ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు సడన్గా స్టార్ట్ అయింది. మళ్ళీ ఏదో ఇట్లా కొట్టేసి స్టార్ట్ అయింది. అమ్మయ్య స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం. టక వెళ్ళిపోయాం. అప్పుడు నేను ఎవరిని నమ్మాలి? చేసిన మెకానిజాన్ని నమ్మాలంటాడు అవతలవాడు. ఆ మెకానిక్లో చొరబడ్డ శక్తిని
ఆ సమయానికి వాడికి ఆలోచన వచ్చి దీన్ని ఇలా చేస్తే ఈ మోటార్ బాగుపడుతుందన్న థాట్ని కల్పించిన వాడికి నమస్కరిస్తాను నేను. రైట్. బట్ ఆ దేవుడు ఎలా ఉంటాడు ఏంటి అనేది నాకు, ఎందుకంటే మనకి చెప్తారు, ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామనై పురుషాయ శాశ్వతే సహస్ర కోటియుగధారిణే నమః అంటాడు. బాగుంది వినటానికి, ఒక్క ముక్క అర్థం అవ్వదు. ఫ్యాక్ట్ అది. ఇది అర్థం అవ్వలేదు సార్ అని ఎవడు చెప్పడు, అర్థం చేసుకోవడానికి ఎవడో ప్రయత్నం చేయడు. రైట్. అనంతుడు అంటే అంతము లేనటువంటి వాడు భగవంతుడు, వాడికి రూపం లేదు అని మనవాళ్ళే చెప్తారు. సహస్రమూర్తయే, సహస్రం అంటే వెయ్యని కాదు, ఎన్నో రూపాలు కలిగినటువంటి వాడు సహస్రమూర్తయే. సహస్ర పాద అక్షి శిర ఉరు బాహవే, ఇన్ని అంటే ఎన్నో కలిగినటువంటి వాడు. సహస్రనామనే, వేల 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 కోట్ల కలిగినటువంటి పేర్లు కలిగిన వాడు. పురుషాయ శాశ్వతే, పురుషులంటే ఇక్కడ పురుషులు స్త్రీలని కాదు, పురుష శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మ. ఎక్కడ జీవుడు బతుకుంటాడో వాళ్ళ దగ్గర శాశ్వతంగా ఉండేటువంటి వాడు. పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః అంటాడు. సహస్ర కోటి యుగాల్ని ధరించినటువంటి వాడు. 4 యుగాలు కాదు, కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం కాదు, సహస్ర కోటి యుగాల్ని ధరించినటువంటి వాడికి నమస్కరిస్తున్నాను. నా దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఎవడుంటాడో లేదో తెలియదు, ఉన్నాడో లేదో తెలియదు. వాళ్ళు ఎవరు, ఇది పలానా వాడు ఉన్నాడా నేను చూశానని చెప్పిన వాడు లేడు. పోయిన జన్మలో ఏంటో మనకు తెలియదు, వచ్చే జన్మలో ఏమవుతామో తెలియదు. ఈ జన్మలో ఉన్నదాన్ని ఓహో ఇది కదా జన్మ అనుకుని వచ్చే జన్మ కోసం బతకటం అని కాకుండా ఉన్న జన్మలోనే దేవుణ్ణి, దైవారాధన, ఈ ఆలోచన ఇది ఉంటే హ్యాపీగా ఉంటానటానికి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా బతుకు అది, తనదైన బతుకు తనది. కానీ అక్కడ దేవుడే రక్షించాడు అనుకుంటే ఒక ఆనందం. నేను నా తెలివితేటలు నేను అని ఎప్పుడైతే థాట్ వస్తుందో మనకు తెలియకుండా ఒక అహంకారం వస్తుంది. అదే ఉందండి, ఏదో నేర్చుకున్న 6 పుస్తకాల్లో ఏదో చదివాను అనుకున్నాడు అనుకోండి, వినయం ఏర్పడుతుంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.